అందరికీ నమస్కారం అండి. తాత మనవడు కథలో భాగంగా పట్నం పోతానన్న పోరిని ఉద్దేశించి, పోరిని కూడా పట్నం కోసం పెట్టి, అమ్మ పట్నం పోయిన తర్వాత నీకు ఎవరు సపోర్ట్ చేయడు. ఆ పట్నంలో ఉన్నటువంటి వాళ్ళకి నిరంతరం కావాలి. ఆ నిధుల కోసం ధర్మపరులుగా ఇతర కులాలతో చేతులు కలిపి, మతాలతో చేతులు కలిపి, ఇతర ప్రాంతాలతో చేతులు కలిపి, నిరంతరం హింస పెడుతూ ఉద్యోగం చేస్తున్నారమ్మా. ప్రజలు బయటకు రారమ్మా. పొలిటికల్ వ్యవస్థతో సంబంధం లేకుండా, పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఏ ప్రజలు బయటకు రాదు. ఎందుకంటే కేసులు వస్తే కేసులు పెట్టి కుటుంబాలను దెబ్బతీస్తారని భయంతో ప్రజలు బయటకు రారు. పట్టణాల్లో ఉన్నటువంటి అధికారులు, ఉద్యోగులే వాళ్ళకి ప్రొటెక్షన్ వచ్చింది కాబట్టి పర్మనెంట్ అయింది. ప్రమోషన్ సంవత్సరానికి నాన్ సెలక్షన్ లిస్టుల ద్వారా ఉద్యోగులు పర్మనెంట్ అయ్యి, మిగిలిన వాళ్ళని ఏ విధంగా హింస పెడుతున్నారో, మత సంస్థలని, ఉద్యోగ వ్యవస్థని కేంద్రంగా చేసుకొని, ఆఫీసుల్ని, స్కూల్ని, గుడుల్ని ఏ విధంగా కేంద్రంగా చేసుకొని, ఏ విధంగా ఇతర మతాల్లో బతుకుదాడులు చేయడం, ఈ ఆర్థికంగా సంపన్నులై పొలిటికల్ పలుకుబడి సంపాదించుకొని ఈ విధంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వచ్చేసి ఏ విధంగా మానసికంగా హింస పెడతారో తెలియాలంటే, వాళ్ళేమో డబ్బు సంపాదించుకొని బయటపడుతూ ఎవరో ఒకరిని తర్వాత న్యాయం అనేది తర్వాత ముందు వాళ్ళని ఇరికిచ్చేసి వాళ్ళని ఈ విధంగా ఆ కాగితాల తప్పుడు వివరాల ఆధారంగా ఈ విధంగా వాళ్ళని సేవ చేసుకుంటారు. కొంతమంది అయితే పాపం మామూలుగా జీవితాంతం పొలాలు అమ్ముకొని ఉన్న చెంటు భూమి అయినా సరే అమ్ముకొని ఈ విధంగా వాళ్ళ శ్రమ దోపిడీ చేసుకొని భార్యాభర్తలు పనిచేస్తుంటే ఆ భార్య డబ్బులు కూడా కొంత ఖర్చు పెట్టుకుంటూ కుటుంబ కలహాలు చర్చించుకుంటూ ఈ విధంగా ఉద్యోగులే మోసం చేసి బతుకుతున్నారంటే హిందూ మతాన్ని ఉద్యోగులే, అధికారులే హిందూ మతాన్ని దెబ్బతీస్తున్నప్పుడు, జీతం తీసుకున్న వాళ్ళు హిందూ మతాన్ని దెబ్బతీస్తున్నప్పుడు ఏ విధంగా హింసపెడతారంటే, పొలిటికల్ వ్యవస్థ ఒక పొలిటికల్ వ్యవస్థను ఉపయోగించి మరో పొలిటికల్ వ్యవస్థ ఉద్యోగాలు తీసేస్తున్నారు. తీసేసిన తర్వాత మళ్ళీ ఈ పొలిటికల్ వ్యవస్థను ఉద్యోగం కొత్తగా చేర్చుకుంటున్నారు. చేర్చుకుంటే వాళ్ళని ఉపయోగించే వీళ్ళని ఘర్షణ వాతావరణం సృష్టించున్నారు పట్టణాల్లో. ఆ తర్వాత వాళ్ళ అధికార భాగాన్ని వాళ్ళ మనుషులను తీసేసి వాళ్ళకి ఏదో అబద్ధం చెప్పేసి వాళ్ళు ఏ తప్పు చేశారు, ఈ తప్పు చేశారని అబద్ధం చెప్తారు. విచారణ అనేది ఉండదు. నిజమా కాదని తెలుసుకునేది లేకపోతే చర్యలు పోనీలు అనుకుంటుంటారు. ఈ విధంగా ఈ విధంగా అధికారులు, ఉద్యోగులు ఈ విధంగా రాజకీయాలు చేస్తున్నారమ్మా. పట్టణంలో నాయకులు రాజకీయం చేయడం లేదు. వీళ్ళు పోయి అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు పిలిచి అన్యాయానికి గురైన వాళ్ళు పిలిచి అడగరు కదా, ఏం జరిగిందో విచారించరు కదా. అందువల్ల వీళ్ళు అధికారులు ఏదైతే చెప్తే అదే వినేసి వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ మనుషులకి ఉద్యోగాలు లేకపోయేసి అంతర్గతంగా వాళ్ళకి చెడ్డ పేరు వచ్చే విషయం వాళ్ళకి తెలియదమ్మా. అధికారం ఉందే ధనం ఉందని అనుకుంటున్నారే కానీ లోపల షాప్ కింద నీరులా కొంతమంది అధికారులు, ఉద్యోగులు ఈ విధంగా హిందువులను దెబ్బతీస్తూ ఇతర మతాలను ఉపయోగించుకొని, రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళని ఉపయోగించుకొని, ఓసీ కేటగిరీ వాళ్ళు ఓసీలను ఏ విధంగా అన్యాయం చేస్తున్నారంటే చాలా అవమానకరంగా హింసపెడుతున్నారమ్మా. ఈ విధంగా పట్టణాల్లో పోయి చూడమ్మా. పట్టణం పోయిన వాళ్ళు ఏ విధంగా చనిపోయారు, ఏ విధంగా భౌతిక ధర తిన్నా కూడా నువ్వు ఎవరు చెప్పుకున్నా మామూలుగా ఏ వ్యవస్థ, ఏ సంస్థ అని ముందుకు రాదు, ప్రజలు ముందుకు రారమ్మా. అందువల్ల పట్టణం పోవడం ఆపమంటే, సరే తాత మళ్ళీ తర్వాత ఆలోచిస్తానంటది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.